నంద్యాల వైసీపీ అభ్యర్థి ఖరారు. టీడీపీలో కలవరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ ఇటీవల వేస్తున్న ఎత్తులకు పై ఎత్తు వంటి కీలక ముందడుగు వేశారు. కర్నూలు జిల్లాకు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో మంత్రి పదవి చేపట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఝలక్ ఇచ్చింది. సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో వచ్చిన నంద్యాల ఉప ఎన్నిక గెలుపు టీడీపీ ఖాతాలో పడేలా, అందులోనూ ఏకగ్రీవం చేసేలా భూమా తనయ మంత్రి అఖిలప్రియ స్కెచ్ వేశారు. అయితే ఆమెకు తెలుగుదేశం పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలైన శిల్పా బ్రదర్స్ భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టుకున్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని బాబు పెండింగ్లో పెట్టారు. భూమా వర్గం తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి రేసులో ఉండనున్నట్లు ప్రచారంలో పెట్టిన మంత్రి అఖిలప్రియ టీం ఆయన్ను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మద్దతును సైతం కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా పార్టీ తరఫున అనూహ్యమైన అధికారిక ప్రకటన వెలువడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి ప్రకటించారు. టీడీపీ తరఫున నంద్యాల అభ్యర్థిగా రంగంలోకి దించి వైసీపీ మద్దతుతో ఏకగ్రీవం చేసుకోవాలని మంత్రి అఖిలప్రియ ప్రచారంలో ఉంచిన భూమా బ్రహ్మానందరెడ్డి కాటసాని రామిరెడ్డికి స్వయంగా అల్లుడు కావడం విశేషం. అంటే కాటసాని పరోక్ష మద్దతుతో సీటు గెలుచుకోవాలని భావించిన టీడీపీ ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేక్ పడింది. వైసీపీ జగన్ వేసిన ఈ కీలక ముందడుగు టీడీపీ శిబిరంలో కలకలానికి దారితీయడం ఖాయమని అంటున్నారు.